మా ఇంట్లో ఇవాళ పల్లెటూరు పచ్చడి అయితే చేసేస్తున్నాము. చాలా బాగుంటుంది. ఇది పచ్చిమిరకాయలు టమాటాలు బాగా మగ్గపెట్టి ఒక వెల్లుల్లి వేసేసి అవి మగ్గాక ఈ తొక్కు అయితే వేయాలి. ఇది చింతకాయ తొక్కు చేసి ఇలా జాడీల్లో వేసి స్టాక్ పెట్టుకుంటే 1 year వరకు ఏం కాదు. చాలా బాగుంటుంది. పచ్చిగా తాలింపు వేసుకొని తినొచ్చు. ఇలా పచ్చిమిరకాయలు టమాటాలు పచ్చడిలో మగ్గాక బాగా ఎనుపుకొని, లేకుంటే రోలు ఉంటే రోట్లో దంచుకొని లాస్ట్లో ఇది వేసి బాగా కదిలించాలి. రోలు ఉంటే రోట్లో, మేము రోట్లో కాదు కాబట్టి కుక్కర్లో అయితే వేసేసి దాంతో పప్పు గుత్తితో అయితే మెత్తగా చేసేస్తున్నాము. ఉప్పు వేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నం అయితే చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోరు బాగాలేని వాళ్ళకు జ్వరం వచ్చినప్పుడు వేడి వేడి అన్నం చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఇవాళ పచ్చిమిరకాయలు టమాటాలు తొక్కు పచ్చడి, అలాగే నెయ్యి, వేడి వేడి రైస్. అది కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అత్తయ్య చేసింది. మేమైతే తినేస్తున్నాం. మీ లంచ్ ఏంటి వాళ్ళ కామెంట్ చేయండి. దాంతోపాటు ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్.